హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. సో ఈరోజు మన మార్కెట్స్ చూసినట్టయితే వాలటాలిటీలో అయితే క్లోజ్ అవ్వడం జరిగిందండి. మనకి నిఫ్టీలో చూసుకున్నట్టయితే నెగటివ్నెస్ అనేది కనిపించింది అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే పాజిటివ్నెస్ అనేది కనిపించింది. అందుకే ఇక్కడ థంబ్నెయిల్ పైన కూడా ఇదే టైటిల్ ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ మార్నింగ్ స్టార్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ షూటింగ్ స్టార్ ఇన్ నిఫ్టీ అని చెప్పేసి. సో షూటింగ్ స్టార్ ఈజ్ డిఫైన్స్ దట్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు ఫాల్ అగైన్ అండ్ మార్నింగ్ స్టార్స్ రిఫ్లెక్ట్స్ దట్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్దర్ బుల్లిష్ అని చెప్పేసి. రికవరీ అయ్యింది అని చెప్పేసి మనకి మార్నింగ్ స్టార్ చెప్తే ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఉంది అని చెప్పేసి షూటింగ్ స్టార్ చెప్తుంది. సో ఈ డైవర్జెన్సీ వెనుకున్న రీజన్ ఏంటి? సో రేపు మన మార్కెట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆల్మోస్ట్ లాస్ట్ 2 days నుంచి ఇచ్చిన చార్ట్ అనాలిసిస్ అయితే 90% వరకు ప్రాబబిలిటీ బాగుందండి. సో అందుకే చాలామంది కమెంట్ కూడా చేయడం జరిగింది, నిఫ్టీలో ఇచ్చిన చార్ట్ అనాలిసిస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది అని చెప్పేసి. సో ఎస్పెషల్లీ అందుకే ఈ వీడియో అయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ అనాలిసిస్ పైనే కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందండి. దెర్ ఆర్ నో స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడే వీడియో. సో ఈరోజు మార్కెట్లో కేవలం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ అనాలిసిస్ని చూద్దాం. రేపు మార్కెట్స్ ఎక్కడ క్లోజ్ అవబోతూ ఉన్నాయో, అలాగే రేపు ఒక 4 స్టాక్స్లో మూమెంట్ ఎలా ఉండబోతుంది, పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంట్రాడే ప్రాస్పెక్ట్స్లోనే. అండ్ ఇస్మో అండ్ రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ గురించి చాలామంది అడగడం జరిగింది. సో వాటి వెనకాల ఉన్న రీజన్ ఏంటి, వాటిని మనం ఎగ్జిట్ అవ్వాలా హోల్డ్ చేయాలా అనే దాని గురించిన డిస్కషన్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో క్లోజింగ్ ర్యాప్అప్ చూసినట్టయితే కనుక ఈరోజు దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే అండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సెన్సెక్స్ చూసినట్టయితే 105 పాయింట్స్ ఫాల్ అయిందండి, విచ్ ఈస్ 19%. సో నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే 61 పాయింట్స్ ఫాల్ అయింది. సో మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది, టుడే మార్నింగ్ ఏదైతే పోస్ట్ చేయడం జరిగిందో 16,350 ఈజ్ ద మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి. సో అక్కడ నుంచి 2 times ఈరోజు ఆపర్చునిటీ వచ్చిందండి. సో ఐ విల్ షో యూ ఇన్ ద చార్ట్ ప్యాటర్న్ ఆల్సో. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఈరోజు స్ట్రాంగ్నెస్ అనేది కనిపించింది కంపేరేటివ్లీ నిఫ్టీ 50తో చూసుకున్నట్టయితే. సో నిఫ్టీ 50లో అయితే మన వ్యూ అనేది కంప్లీట్గా విచ్ ఈజ్ నెగటివ్, ఎనీ హయ్యర్ మూవీస్ ఫర్ సెల్లింగ్ ఆపర్చునిటీ అని చెప్పేసి. బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఈరోజు డైవర్జెన్సీ అనేది కనిపించింది కంపారిటివ్ నిఫ్టీతో చూసుకున్నట్టయితే. హయ్యెస్ట్ లీడర్గా మనకి హిందూస్ ఇండియా బ్యాంక్ అనేది కనిపించడం జరిగింది. సో నిఫ్టీ మిడ్ క్యాప్లో చూసుకున్నట్టయితే 525 పాయింట్స్ ఫాలో అవడం జరిగిందండి. నిఫ్టీ 50 రెడ్గా క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ గ్రీన్గా క్లోజ్ అయింది. సో విచ్ ఈజ్ వెరీ రేర్ సింబాలిక్స్ అండి దిస్ వన్. బట్ ఈరోజు ప్రీవియస్ క్లోజ్ ప్రైస్ కంటే డౌన్ సైడ్లో అయితే నిఫ్టీ ఓపెన్ అవ్వడం జరిగింది ఆల్మోస్ట్ 53 పాయింట్స్. సో 53 పాయింట్స్ డౌన్ సైడ్ ఓపెన్ అయిన నిఫ్టీ అనేది ఫర్దర్గా ఫస్ట్ ఫ్యూ మినిట్స్లో ఫాలో అవ్వడం జరిగిందండి. సో ఇఫ్ యూ సీ ఇన్ అవర్ ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఐడియాస్, ఫస్ట్ ఫ్యూ అవర్స్లో మనకి మార్కెట్ కరెక్ట్ అయ్యి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఆ తర్వాత కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో విచ్ ఈజ్ ఫస్ట్ 5 to 10 minutesలో ఆల్మోస్ట్ 20 minutes వరకు, ఫస్ట్ 5 minutes 4 క్యాండిల్స్ చూసినట్టయితే మనకి నెగిటివ్గా కనిపించడం జరిగింది. ఆ తర్వాత మాత్రం రికవరీ అనేది కనిపించిందండి. వేర్ ఇట్ వెంట్ 16,400, 4.55. You have to see the resistance line in our chart pattern అండి, I will show you also. సో అక్కడ నుంచి మళ్ళీ మనకి కరెక్షన్ అనేది కనిపించింది. సో సెకండ్ టైం ఆల్సో ఇట్ వెంట్ బ్యాక్ టు ద సేమ్ లెవెల్స్ అండ్ ఇట్ వెంట్ డౌన్ ఫర్దర్ డౌన్, విచ్ ఈజ్ ఓపెనింగ్ ప్రైస్ 248 కంటే బిలో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో విచ్ ఈజ్ ఇండికేటింగ్ ఏ నెగటివ్ ఇండికేషన్ అండి. ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్ అయిన 301 కంటే ఈరోజు ఆల్మోస్ట్ 60 పాయింట్స్ బిలో క్లోజ్ అవడం అనేది నిఫ్టీలో నెగటివ్ ఇండికేషన్ ఇస్తూ ఉంది. ఈవెన్ దో ఎస్టర్డే మనం డౌ జోన్స్ చూసాం, నాస్డాక్ చూసాం, నాస్డాక్ అనేది 12,000 పాయింట్స్ని కూడా బ్రేక్ చేసింది అని చెప్పేసి ఆ ప్యానిక్నెస్ అయితే మన మార్కెట్స్లో కనిపించట్లేదు, విచ్ ఈజ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ అబౌట్ ఇండియన్ మార్కెట్స్ టుడే. సో రేపు మరి ఎలా ఉండబోతుంది? ఇట్ కెన్ బి గో బ్యాక్? నో అండి, ప్రజెంట్ వీఆర్ ఇన్ స్టిల్ వెరీ వెరీ బేరిష్ అండ్ ప్యానిక్ సెంటిమెంట్స్. మన మార్కెట్స్ కంట్రోల్ అవుతున్నాయి అనేది మనకి గొప్ప విషయం, అంతేకాని రికవరీ అవుతుందా అంటే కనుక ఇట్ మే నాట్ బీ ఇన్ మే. ఈ మంత్లో అయితే రికవరీ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ లో. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఎ టెంపరీ బులిష్ ర్యాలీ అండి, ఇట్స్ నాట్ ఎ సైన్ ఆఫ్ బులిష్నెస్. సో ఈరోజు ఏదైతే 34,482 వచ్చిందో ఇట్ ఈస్ ఏ టెంపరీ రికవరీ ఓన్లీ. బట్ ఇట్ మే గో ఫర్దర్ ఆల్సో, 34,500 నుంచి 34,800 మధ్యలోకి కూడా రేపు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇట్ ఈజ్ నాట్ ఎ బుల్లిష్ సైన్.
సో ఐ విల్ షో యూ వాట్ ఈస్ ద బుల్లిష్ లైన్ అనేది. సో 275లో క్లోజ్ అయిన నిఫ్టీ అనేది 34,181లో ఓపెన్ అయ్యింది, ఆల్మోస్ట్ 90 పాయింట్స్ బిలో. సో అక్కడ నుంచి మనకి లోయెస్ట్ పాయింట్ చూడండి కేవలం 5 పాయింట్స్. సో ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 34,181కి 5 పాయింట్స్ మాత్రమే బిలో వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ మనకి బుల్లిష్నెస్ అనేది కనిపించింది. వేర్ ఇట్ వెంట్ అండి 34,781 అండి. సో విచ్ ఈజ్ వెరీ హ్యూజ్ ర్యాలీ అని చెప్పొచ్చు ఇప్పుడున్న కండిషన్స్లో మార్కెట్స్లో. ఎందుకంటే ఓపెనింగ్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 600 పాయింట్స్ ర్యాలీ తీసింది, బట్ కరెక్ట్ అయ్యింది ఆల్మోస్ట్ 400 పాయింట్స్. సో క్లోజింగ్ మాత్రం 207 పాయింట్స్ అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. స్టిల్ ఇట్ ఈజ్ ఓకే ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండి. కంపారేటివ్లీ నిఫ్టీతో చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి బుల్లిష్నెస్ అయితే కనిపించింది, బట్ we will check it in chart pattern. And today's top losers and top gainers చూసుకున్నట్టయితే ఐచర్ మోటార్స్ 3% ర్యాలీ, హిందుస్థాన్ యూనిలివర్లో మనకి 3% ర్యాలీ, ఆసియన్ పెయింట్స్ రిజల్ట్స్ బాగున్నాయండి 2.7% ర్యాలీ, హిందూస్ ఇండియా బ్యాంక్లో కూడా 2.37% ర్యాలీ అనేది కనిపించింది. సో టాటా స్టీల్ ఫ్యాక్టరీలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఫైర్ ఇన్సిడెంట్, మేబీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. 6.98% ఫాలింగ్ అనేది అయితే టాటా స్టీల్లో కనిపించడం జరిగింది. కోల్ ఇండియాలో కూడా 7% ఫాలింగ్ అనేది, ఓఎన్జీసీలో 6%, జేఎస్డబ్ల్యూ స్టీల్లో 4.87% ఫాలింగ్ అనేది కనిపించింది. ఓవరాల్గా దాదాపుగా ట్రేడ్ అవుతున్న అన్ని స్టాక్స్లలో చూసుకున్నట్టయితే 85 to 90% స్టాక్స్ ఆర్ ట్రేడింగ్ ఇన్ నెగటివ్ అండి. ఎవరైతే పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారో దే కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ దేర్ స్టాక్స్ అండి, బికాజ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 10% లాస్. సో ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ద టైమ్ ఫర్ పొజిషనల్ ట్రేడర్స్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మార్కెట్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ హూ కెన్ stay mute without doing anything. Sometimes market will reward you for doing nothing also. If you are a long term investor, just mute the everything and just don't do anything in these markets. Present అయితే wait and watch ante. But పొజిషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఎంట్రీ అవ్వాలనుకుంటారో, రికవరీ చేయాలనుకుంటారో, దే విల్ బర్న్ దేర్ హ్యాండ్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ మార్కెట్స్ అండి. సో స్టే అవే ఫ్రమ్ దీస్ మార్కెట్స్. సో ఇంట్రాడే ట్రేడర్స్ గురించి అయితే ఈ వీడియో చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. నిఫ్టీలో 0.38% ఫాల్ అయింది. సో నిఫ్టీలో మనం చూడడానికంటే ముందుగా గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. హ్యాంగ్సెంగ్ 1.8% ఫాలింగ్. లండన్ మార్కెట్స్ ఎఫ్టీఎస్సి ఈరోజు డోజీ ప్యాటర్న్ ఏర్పడింది. అండ్ నాస్డాక్లో చూసినట్టయితే మనకి కాస్త పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుందండి, బట్ హై వాలటాలిటీ డే అని చెప్పవచ్చు. క్యాండిల్ అయితే నెగిటివ్గా ఉంది, ఓపెనింగ్ మాత్రం పాజిటివ్గా ఉంది. ప్రజెంట్ అయితే ట్రేడింగ్ ఇన్ పాజిటివ్. సో డౌ జోన్స్ చూసుకున్నా కూడా 1% వరకు ఫాల్ అయింది. S&P 500 కూడా 0.8% వరకు ఫాల్ అయింది. బట్ మన మార్కెట్స్ అనేవి గ్లోబల్ మార్కెట్స్తో ఏ రకంగానూ ఇన్ఫెక్ట్ అవ్వట్లేదండి. ఏ రకంగానూ మన మార్కెట్స్ అనేవి గ్లోబల్ మార్కెట్స్ యొక్క రిఫ్లెక్షన్ అయితే చూపించట్లేదు. ఇఫ్ ఇట్ వుడ్ హ్యాపెన్, మన మార్కెట్స్ అయితే ఇప్పటి వరకు 15,000 లెవెల్స్ని నిఫ్టీ అనేది బ్రేక్ చేసి ఉండాల్సింది. బట్ వీఆర్ స్టిల్ స్ట్రాంగ్ ఇన్ దిస్ మార్కెట్ అండి. సో మనకి ఈరోజు మార్నింగ్ ఏదైతే ఇమేజ్ పోస్ట్ చేశానో, నిన్నటి వీడియో ఏదైతే పోస్ట్ చేశానో దాంట్లో ఈ రోజు మార్నింగ్ రెసిస్టెన్స్ ఇమేజ్ అయితే 405 ఇవ్వడం జరిగిందండి, 16,405. సో యూ కెన్ సీ ఇట్ హియర్ 16,404.55. సో మనకి రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఎంత అక్యురేట్గా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, 16,405. సో ఈరోజు మార్కెట్ అయితే మనకి అనుకూలంగానే ఉంది, మనం అనాలిసిస్ చేసినట్టుగానే. బట్ డోంట్ గో ఫర్ లాంగ్ అన్నానండి, డోంట్ గో ఫర్ లాంగ్. సో అదేవిధంగా ఈరోజు లాంగ్నెస్ అయితే నిఫ్టీలో ఏ రకంగానూ కనిపించలేదు. ఇట్ ఈస్ ఏ బేరిష్ సైన్ ఫర్ ద నిఫ్టీ, బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం బుల్లిష్నెస్ అనేది కనిపించింది. సో వీ విల్ చెక్ ఇన్ 5 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండి. ఓకే, enlarge the chart. Just I am discussing to give you some వ్యూ ఇన్ ద మార్కెట్ అండి. నేను రేపటి గురించి ఏ రకంగా అయితే వ్యూ ఇస్తానో అదే వ్యూను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 days యొక్క చార్ట్ ప్యాటర్న్ చూసినట్టయితే సిమిలర్లీ 135 నుంచి 400 మధ్యలో ఆల్మోస్ట్ 260 పాయింట్స్, 265 పాయింట్స్ మధ్యలోనే ఈ 2 days నుంచి మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది నిఫ్టీ అనేది. ఈరోజు 9కి ఓపెనింగ్ క్యాండిల్ చూసినట్టయితే 10th 9కి ఓపెనింగ్ క్యాండిల్ చూసినట్టయితే మనకి 9:15 క్యాండిల్ చూడండి. ఇట్ ఈజ్ ఏ బుల్లిష్ క్యాండిల్. ఓపెనింగ్ ప్రైస్ నుంచి అప్పర్ సైడ్ వెళ్ళింది 250 లెవెల్స్ నుంచి. సో 250 లెవెల్స్ నుంచి అప్పర్ సైడ్ వెళ్ళిన మార్కెట్ అనేది
స్టిల్ ఫాలో అవడానికి ప్రయత్నించిందండి. వేర్ జస్ట్ ఎ సెకండ్ అండి, ఐ విల్ మేక్ ఏ బిగ్గర్ చార్ట్. యా, ఇట్ విల్ బి మచ్ బెటర్. సో ఇక్కడ మనకి 250లో ఓపెన్ అయిన నిఫ్టీ అనేది 350 వరకు 100 పాయింట్స్ ఇన్ ఫస్ట్ 5 మినిట్స్ అండి. 100 పాయింట్స్ ఫస్ట్ 5 మినిట్స్లో వచ్చిన తర్వాత మార్కెట్ అనేది కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ ఆల్మోస్ట్ 1 అవర్ వరకు చూసుకున్నట్టయితే మనకి ఇదే ఫాలింగ్ అనేది కనిపించింది అప్ టు 10 మినిట్స్ అండి. 10 మినిట్స్లో మళ్ళీ మనకి విత్ ఏ రికవరీ సైన్ మనకి హ్యామర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వడం జరిగింది. 5 మినిట్స్ క్యాండిల్ స్టిక్లో చూసుకున్నట్టయితే 258 నుంచి అక్కడ నుంచి మళ్ళీ మనకి రికవరీ అయితే అయ్యింది. వేర్ ఇట్ వెంట్ బ్యాక్ అండి, 350 ఎబో ఏ ప్రైస్ వచ్చినా కూడా వీ హ్యావ్ టు సీ ద ఆపర్చునిటీ ఫర్ సెల్లింగ్ అని చెప్పడం జరిగింది. ఈరోజు 350 ఎబో వచ్చిన తర్వాత 12:20 ఫస్ట్ ఫ్యూ అవర్స్లో మనకి మార్కెట్ రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుందని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఫ్యూ అవర్స్ అంటే ఆల్మోస్ట్ 12 వరకు, 9కి ఓపెన్ అయిన మార్కెట్ 3 అవర్స్ వరకు మనకి రికవరీ గురించే ట్రై చేయడం జరిగింది. అక్కడ నుంచి ప్రైస్ రిజెక్షన్ వచ్చిందండి. ఫస్ట్ బుల్లిష్నెస్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఆల్మోస్ట్ 400 నుంచి 40 పాయింట్స్ ఫాల్ అయింది. మళ్ళీ 405 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 315, 310 లెవెల్స్కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఫాల్ అయింది. వెన్ ఇట్ వెంట్ బ్యాక్ టు 378, 350 లెవెల్ అనేది మనకి మేజర్ రెసిస్టెన్స్గా ఉంది. అక్కడ నుంచి మళ్ళీ మనకి సెకండ్ హాఫ్లో ఫాల్ చూసుకున్నట్టయితే 200 బిలో వచ్చిందండి. సో 150 పాయింట్స్ మనం ఇక్కడ క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉండింది ఈరోజు మార్కెట్లో చూసుకున్నట్టయితే. సో దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద మార్కెట్స్ అండి. ఎప్పుడైతే మనం బేరిష్ సైడ్ ఉంటామో అప్పుడు మనకి ఎటువంటి గ్యాప్ అప్లు కూడా మనల్ని సేవ్ చేయడానికి కాదండి. దీస్ ఆల్ గ్యాప్ అప్స్ ఆర్ ఓన్లీ టు రికవర్ దేర్ లాసెస్ ఆఫ్ హూమ్ అండి, ఆప్షన్ రైటర్స్. సో ఆప్షన్ రైటర్స్ యొక్క లాసెస్ని రికవరీ చేయడానికి యూజ్ చేసే గ్యాప్ అప్లే తప్ప ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రెంతీ గ్యాప్ అప్ టు రికవర్ ద మార్కెట్ అండి. మార్కెట్ని రికవర్ చేయాలనుకుంటే ఇట్లాంటి వీక్స్లో, ఈ వీక్లో అయితే అయ్యే అవకాశమే లేదండి. మేబీ కమింగ్ వీక్స్లో వెన్ ద ఫ్రైడే మూవ్ విల్ బి వెరీ హై, ఫ్రైడే మూవ్ అనేది వెరీ హై ఉంటుందో, ఫ్రైడే రోజున ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఉంటుంది కాబట్టి ఆ రోజున ఆప్షన్ రైటర్స్ విల్ డిసైడ్ దట్ వీ విల్ టేక్ ద మార్కెట్ టు అప్పర్ సైడ్ అనుకుంటే మేబీ బిగ్గెస్ట్ హ్యాండ్స్ ఆప్షన్ రైటర్స్ అనే వాళ్ళకి. సో హౌ దే ఫీల్, ఒకవేళ వాళ్ళు సేల్ అయిన తర్వాత వాళ్ళు పీఈ సేల్ చేశారండి, పుట్స్ని సేల్ చేశారు, మేబీ దే విల్ నాట్ గోయింగ్ టు బి రాంగ్, దే విల్ నాట్ గోయింగ్ టు బి రాంగ్, బట్ దే హ్యావ్ మచ్ మోర్ కమ్యూనికేషన్స్ విత్ ద మార్కెట్ లీడర్స్. సో దే కెన్ గివ్ దెమ్ ఏ లీడ్ టు బై సంథింగ్ ఆర్ టు సెల్ సంథింగ్ టు ఫాల్ ద ఇండెక్స్ ఆర్ టు రేజ్ ద ఇండెక్స్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండి. మార్కెట్లో మనకి తెలిసినా తెలియకపోయినా జరిగేది ఇదే. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కూడా. సో దే హ్యావ్ ద ఫండ్స్ ఆల్సో, దే విల్ డూ ద సేమ్ థింగ్స్ విత్ దేర్ అదర్ అకౌంట్స్ అండ్ దేర్ అదర్ ఫర్మ్స్. బట్ దిస్ ఈజ్ ద థింగ్ అండి. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే కనుక రేపటి మార్కెట్ అయితే మనకి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి బుల్లిష్నెస్ని చూపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. 16,000 దగ్గరగా 16,135 ఏదైతే ఈరోజు సపోర్ట్ లైన్ ఉందో ఈ సపోర్ట్ లైన్కి దగ్గరగానే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ దీనికంటే బిలోనే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 16,100 కంటే బిలో ఓపెన్ అయితే కనుక ఫస్ట్ 15 మినిట్స్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఇట్ బ్రేక్ డౌన్ టు 16,000 లెవెల్స్, ఒకవేళ 16,000 లెవెల్స్ని బ్రేక్ చేసిందంటే డోంట్ డూ ఎనీ ట్రేడింగ్ ఫర్ ఎస్టర్డే అండి, ఫర్ టుమారో అండి. 16,000 నుంచి సపోర్ట్ తీసుకొని రికవరీ అయినట్టయితే కనుక ఇట్ కెన్ గో ఫర్దర్ అప్ సైడ్ అండి. యూ హ్యావ్ టు బై కాల్స్ టుమారో వెన్ 16,100 పాయింట్స్ని అగైన్ బ్రేక్ చేసినట్టయితే. 16,100 కంటే బిలో ఓపెన్ అయిన మార్కెట్ అనేది ఎప్పటి వరకు ట్రేడ్ అయినా కూడా 16,000 నుంచి 16,100 మధ్యలో ఉన్నట్టయితే యూ అవాయిడ్ ఇట్ అండి. అండ్ 16,100ని బ్రేక్ చేసినట్టయితే 50 to 100 పాయింట్స్ ఈజ్ ఆల్సో బెటర్ అండి, కన్ఫర్మేషన్ ఉంటుంది. సో కన్ఫర్మేషన్ ఉన్న ట్రేడ్లో ఉన్న అక్యురసీ అనేది నాన్ కన్ఫర్మింగ్ ట్రేడ్లో ఉండవండి. ఎందుకంటే యూ విల్ ఎంటర్ ఎట్ 16,000 అండ్ ఇట్ ఫాల్ బ్యాక్ అగైన్, యూ విల్ అక్యుములేట్ అగైన్ అండ్ యూ విల్ యావరేజ్ ఇట్ అగైన్, దెన్ యూ విల్ లూజ్ ఎండ్ ఆఫ్ ద డే. సో దీస్ థింగ్స్ ఆర్ యూ షుడ్ అవాయిడ్ అండి. కాల్ సైడ్ ఉండమన్నాను అంటే కనుక దిస్ మార్కెట్ ఈజ్ నాట్ ఫర్ కాల్. యాక్చువల్లీ 16,100 అనేది మేజర్ సపోర్ట్. ఒకవేళ 16,100ని బ్రేక్ చేసి అప్పర్ సైడ్ వచ్చినట్టయితే కనుక మనకి మళ్ళీ 250 లెవెల్స్
వచ్చే అవకాశం ఉంటుంది. సో 150 పాయింట్స్ రేంజ్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఓపెన్ అయినట్టయితే. అన్ఫార్చునేట్లీ, అన్ఎక్స్పెక్టెడ్లీ మార్కెట్ అనేది రేపు గనక గ్యాప్ అప్లో ఓపెన్ అయితే, ఈరోజు 405లో సెవరల్ టైమ్స్ రికవరీ అనేది చూసింది. 350 రేంజ్ నుంచి 400 మధ్యలోనే ఓపెన్ అయినట్టయితే మార్కెట్ కెన్ గో ఫర్దర్ డౌన్ అండి. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఒకవేళ ఓపెన్ అయిన ఫస్ట్ 5 మినిట్స్లోనే ఈ రోజులాగా 100% ర్యాలీ తీసింది, 100 పాయింట్స్ ర్యాలీ తీసింది, 100 పాయింట్స్ ర్యాలీ తీసిన తర్వాత నెక్స్ట్ 5 మినిట్స్ బేరిష్గా ఏర్పడింది అనుకోండి, యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ బేరిష్ సైన్. డే మొత్తం కూడా బేరిష్నెస్ ఉండే అవకాశం ఉంది. ఎప్పటి వరకు మార్కెట్ అనేది అప్పర్ సైడ్ వెళ్ళినా కూడా దట్ ఈజ్ ఏ ఆపర్చునిటీ ఫర్ గోయింగ్ డౌన్. బట్ ఫస్ట్ 5 మినిట్స్లో ఇట్లాంటి 60-70 పాయింట్స్ 100 పాయింట్స్ ర్యాలీ తీసి ఆ తర్వాత 5 మినిట్స్ కూడా మనకి బుల్లిష్ సైన్ ఏర్పడింది అనుకోండి, గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది అనుకోండి, మార్కెట్ ఈజ్ లీడింగ్ టువార్డ్స్ టు బుల్లిష్నెస్. 16,500 to 600. బట్ రేపటికైతే ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. రేపటికి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే అండి. 16,000 నుంచి 16,100 మధ్యలో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ 250 రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 250 రేంజ్లో వచ్చినప్పుడు మాత్రం యూ హ్యావ్ టు గో ఫర్దర్ బిలో అండి. పిఈ యూ హ్యావ్ టు బై పుట్స్ టు గెట్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ 100 points to 120 points. This is the one అండి. When you are buying puts at 250 levels, 50 points స్టాప్ లాస్గా ఉంచుకోండి. 250 లెవెల్స్లో మీరు కనుక పుట్స్ని బై చేసినట్టయితే 300 విల్ బి యువర్ స్టాప్ లాస్. వెన్ యూ ఆర్ బయింగ్ ఎట్ 16,100 కాల్, ఇక్కడ కూడా జస్ట్ 50 పాయింట్స్ యూ హ్యావ్ టు పుట్ యాజ్ ఏ స్టాప్ లాస్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండి ఫర్ నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీకి చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు స్ట్రాంగ్నెస్ అనేది కనిపించింది. మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయో చూద్దామండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ 550 లెవెల్స్ అనుకున్నాము, బట్ 550 లెవెల్స్ కంటే ఎబో వెళ్ళింది ఈరోజు మార్కెట్ అనేది 780 లెవెల్స్ వరకు. బట్ ఇట్ వెంట్ బ్యాక్ అగైన్ ఆల్సో బిలో అవర్ రెసిస్టెన్స్ లెవెల్. సో రెసిస్టెన్స్ లెవెల్ ఎందుకు ఇవ్వడం జరిగింది? నిన్నటి హయ్యెస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడే మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఇవ్వడం జరిగిందండి. బట్ ఈ రోజుకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆర్ చేంజింగ్, బికాజ్ ఈ రోజు మూమెంట్ అనేది నిన్నట్లాగా లేదు. నిఫ్టీలో చూసుకున్నట్టయితే సేమ్ 2 డేస్లో మూమెంట్ అనేది సేమ్ వ్యూలో ఉంది కాబట్టి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆర్ సేమ్ అండి. బట్ ఇక్కడ మనకి చూసినట్టయితే 697 లెవెల్స్. 697 ఎందుకు మరి 750 ఎందుకు కాదు అంటే కనుక ప్రీవియస్ లాస్ట్ 3 డేస్లో మీరు డేటా చూడండి. మనకి 690 లెవెల్స్, 700 లెవెల్స్లోనే మల్టిపుల్ టైమ్స్ 1, 2, 3, 4 క్లోజింగ్ ప్రైస్ కూడా అక్కడే ఉంది 5. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 6, 7, 8 అనొచ్చు. ఎందుకంటే బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత రీట్రేస్ అయ్యింది, సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్గా మారింది, మళ్ళీ దాన్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వచ్చింది. సో ఏ ప్లేస్లో అయితే, ఏ ప్రైస్ రేంజ్లో అయితే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది ప్రైస్ రిజెక్షన్ చూపిస్తుందో, ఈవెన్ అప్ సైడ్ అయినా ఈవెన్ డౌన్ సైడ్ అయినా ప్రైస్ రిజెక్షన్ చూపిస్తుందో, దట్ ప్రైస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ప్రైస్ ఫర్ నెక్స్ట్ డే అనమాట. సో దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ లెవెల్ అండి. సపోర్ట్ లెవెల్ ఎక్కడ చూడాలి అంటే కనుక ఈరోజు హయ్యెస్ట్ మనకి ట్రేడ్ అయిన సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్టయితే 55 అండి. 255, 34,255 లెవెల్ విల్ బి ద మేజర్ సపోర్ట్ లెవెల్. బట్ రేపు ఈరోజు మార్కెట్లో మనకి నిఫ్టీ అనేది రికవరీ చూపించింది అంటే కనుక దెర్ ఆర్ మోర్ పుట్ బయర్స్ దెన్ నిఫ్టీ, యానీ బ్యాంక్ నిఫ్టీలో మోర్ పుట్ సెల్లర్స్ దెన్ నిఫ్టీ అనమాట. సో దే విల్ బ్రింగ్ ద మార్కెట్ డౌన్ టుమారో టు బుక్ దేర్ ప్రాఫిట్స్ ఇమీడియట్లీ ఇన్ ద మార్నింగ్. ఈరోజు హ్యూజ్ ర్యాలీ తీసిన తర్వాత ఫాల్ అయిందంటే కనుక ఇక్కడ మనకి ఎవరైతే పుట్స్ సేల్ చేశారో వాళ్ళందరూ రేపు మార్కెట్ని డౌన్ సైడ్ తీసుకొస్తారండి. సో వన్స్ 255 కంటే బిలో వచ్చినట్టయితే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు అప్పర్ సైడ్ అండి. వన్స్ 255 కంటే బిలో వచ్చిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్లో ఇఫ్ ఇట్ విల్ నాట్ సస్టైన్ అబౌట్ 250 అండ్ ఫాల్ ఫర్దర్ బిలో 200 అంటే కనుక దెర్ ఈజ్ ఏ బేరిష్నెస్ ఇన్ ద బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. సో 250 level is the major support అండి, and 697 is the 34,697 is the major resistance.
సో 697 కంటే ఎబో వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇట్ విల్ క్లోజ్ అరౌండ్ 34,500 for this weekly expiry. Maybe tomorrow also it will react. The major volatility will be around this price only. We will check once option chain analysis అండి for better view. సో మనకి బెటర్ వ్యూ గురించి చూసినట్టయితే మ్యాక్సిమం పెయిన్ ప్రైస్ వచ్చేసి మనకి నిఫ్టీలో చూసినట్టయితే 16,300 లెవెల్స్లో ఉందండి మ్యాక్సిమం పెయిన్ వచ్చేసి. అండ్ పీసీఆర్ రేషియో వచ్చేసి 1 కంటే బిలో ఇక్కడే ఉంది. సో డౌన్ సైడ్ చూసినట్టయితే మేజర్ పుట్స్ అనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్లో 47,05,300 పుట్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అండి ఎట్ ద స్ట్రైక్ ప్రైస్ ఆఫ్ 16,200 లెవెల్స్. సో దెర్ ఈజ్ మేజర్ సపోర్ట్ ఎట్ 16,200 లెవెల్స్ బట్ మేజర్ రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ 16,400-500 లెవెల్స్ ఆల్సో. సో కంపారిటివ్లీ పుట్స్తో చూసుకున్నట్టయితే కాల్ రైటింగ్ ఈజ్ హయ్యర్ అండి, హ్యూజ్గా కనిపిస్తుంది. సో మార్కెట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఎట్ 16,400 ఆర్ 16,500. మార్కెట్ కెన్ ట్రేడ్ అరౌండ్ 16,200 లెవెల్స్ అండి. 50 పాయింట్స్ డౌన్ కానీ 50 పాయింట్స్ అప్ కానీ ఇదే రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 16,300 లెవెల్స్ కంటే బిలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 12th మే. సో మనకి కాల్స్ ఇక్కడ అన్వైండింగ్ అవుతూ కనిపించాయండి 34,200 లెవెల్స్లో, 34,300 లెవెల్స్లో. సో కాల్స్ అన్వైండింగ్ అవుతూ పుట్ రైటింగ్ అనేది కనిపించింది. సో పుట్స్ దే ఆర్ సెల్లింగ్ ఎట్ 34,300 అంటే దే ఆర్ మేకింగ్ ఏ సెక్యూరిటీ హియర్. దే ఆర్ స్టాండింగ్ హియర్ దట్ మార్కెట్ కెనాట్ గో బియాండ్ దిస్ ప్రైస్ అని చెప్పేసి 34,400 అండ్ 34,300 బిలో. బట్ దిస్ ఈజ్ నాట్ హ్యూజ్ అండి. హ్యూజ్ వచ్చేసి మనకి 34,000 లెవెల్స్లో ఉంది అండ్ మ్యాక్స్ పెయిన్ ప్రైస్ వచ్చేసి మనకి 34,500 లెవెల్స్లో ఉంది. సో 34,500 లెవెల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఈ చార్ట్ ప్యాటర్న్లో కూడా నేను మీకు రాసింది అదే ప్రైస్ అండి, 34,500 అరౌండ్లోనే మార్కెట్ అనేది ఎక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి చేంజ్ ఎక్కడైంది, అన్వైండింగ్ ఎక్కడైంది పుట్ సైడ్ అండ్ కాల్ సైడ్, అండ్ కాల్ అడిషన్ ఎక్కడైంది అనేది చూసినట్టయితే వీక్లీ చూద్దామండి. వీక్లీలో కాల్ అడిషన్ అనేది 16,400 లెవెల్స్లో అయ్యిందండి, 18,95,200. సో విచ్ ఈజ్ మేజర్ రెసిస్టెన్స్ 16,400 లెవెల్స్ అనేది. మార్కెట్ కెనాట్ గో బియాండ్ దిస్ ఇన్ దిస్ వీక్, ఐ మీన్ యాజ్ పర్ ఆప్షన్ రైటర్స్. దెర్ వ్యూ ఈజ్ లైక్ దిస్, దట్స్ వై దే ఆర్ మేకింగ్ ద కాల్స్ రైటింగ్ హియర్, రైట్. సో పుట్ సైడ్ చూసుకున్నట్టయితే 15,400 పుట్ అండ్ మంత్లీ ఎక్స్పైరీకి చూసుకున్నట్టయితే 16,000 పుట్. సో మ్యాక్సిమం పుట్ ఎక్కడ ఉంది, మ్యాక్సిమం పుట్ వచ్చేసి 16,000 పుట్. అండ్ వీక్లీ చూసుకున్నా మంత్లీ చూసుకున్నా మనకి 16,000 అనేది మేజర్ సపోర్ట్ అండి. ఇట్ విల్ నాట్ బ్రేక్. మనకి ఇచ్చిన తంబనేల్లో చూసినట్టయితే ఇది రేపు కనుక 16,000ని బ్రేక్ చేస్తుందా అని ఇచ్చిన టైటిల్ ఏదైతే ఉందో, ద ఆన్సర్ ఈజ్ ఇట్ కెనాట్ బ్రేక్ 16,000 లెవెల్స్ టుమారో. ఇఫ్ ఇట్ బ్రేక్ ఆల్సో, నిన్న మీకు చెప్పినట్టు 15,590 లెవెల్ ఏదైతే ఉందో, 80 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మళ్ళీ రికవరీ తీసుకుంటుంది, సపోర్ట్ తీసుకుంటుంది తప్ప 16,000 కంటే బిలో క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయన్నమాట. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మ్యాక్సిమం కాల్ రైటింగ్, కాల్ ఆడిషన్ వచ్చేసి 35,200 లెవెల్స్లో జరిగిందండి. కాల్ అన్వైండింగ్ 38,000. సో ఇట్ ఈస్ ఫార్ అవే, నో నీడ్ టు కన్సిడర్ అబౌట్ ఇట్. అండ్ మ్యాక్సిమం పుట్ ఆడిషన్ 34,500 పుట్ అండి. సో మార్కెట్ కెనాట్ గో బిలో 34,500 అనేది స్టిల్ దే ఆర్ బిలీవింగ్ హియర్ అండి. ఈవెన్ దో దిస్ ఈజ్ ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ 34,500 అనేది, బికాజ్ అవర్ మార్కెట్ ఈజ్ క్లోజ్డ్ ఎట్ 34,400 లెవెల్స్. సో స్టిల్ దే ఆర్ రైటింగ్ హియర్ పుట్ ఆడిషన్ 34,500లో. సో మార్కెట్ ఈజ్ గివింగ్ ఏ పాజిటివ్ సైన్ ఫర్ టుమారో, బట్ వీ హ్యావ్ టు వెయిట్. మార్నింగ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే కనుక మార్కెట్ అనేది మంచి రికవరీ ఇచ్చే ఛాన్సెస్ ఉందండి. యూ హ్యావ్ టు గో ఫర్ కాల్ సైడ్. మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయితే, హ్యూజ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండి. డోంట్ గెట్ బయింగ్ ఆపర్చునిటీస్ ఇన్ దీస్ మార్కెట్ లెవెల్స్. సో బయింగ్ ఆపర్చునిటీ ఏంటి అంటే కనుక బిలో 250 లెవెల్స్ అండ్ ఈవెన్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే బిలో 16,100 లెవెల్స్. దట్స్ ఇట్ అండి. ఐ హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ 2 స్టాక్స్ గురించి అడగడం జరిగిందండి. రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ అనేది మన స్టాప్ లాస్ని హిట్ అయిన తర్వాత, సో ఐ విల్ సే దట్ యూ హ్యావ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ స్టాక్ అండి.
రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ అనేది చాలా నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. సో 135 లెవెల్స్ని కూడా ఈరోజు బ్రేక్ చేయడం జరిగింది. సో యాజ్ ఎ పొజిషనల్ పిక్గా ఇవ్వడం అయితే జరిగింది 175 to 180 లెవెల్స్లో. 155ని బ్రేక్ చేసినా కూడా మేబీ రికవరీ తీసుకుంటుంది అనుకున్న సిచ్యువేషన్ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ ఈ మార్కెట్ కండిషన్లో కనిపించట్లేదండి. పొజిషనల్ పిక్స్కి ఫండమెంటల్స్ అనేవి వీక్గా ఉంటాయండి, అంటే అన్నింటికీ అని కాదు, మోస్ట్ ఆఫ్ థింగ్స్. సో ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసే దానికంటే ముందుగా మనం దీంట్లో ఎంట్రీ తీసుకుందాం అనుకున్నామండి. బట్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసిన తర్వాత నాట్ ఈవెన్ ఏ సింగిల్ గ్రీన్ సైన్ హియర్. సో దిస్ ఈజ్ ఆల్ ఓవర్ ఏ బేరిష్ ట్రెండ్ క్యాండిల్స్ కనిపిస్తూ ఉన్నాయండి. అవాయిడ్ అబౌట్ ఇట్. సో మనకి ఇజ్మోలో చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ యూ కెన్ అక్యుములేట్ ది స్టాక్ అని చెప్తానండి. యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్. సో స్టాక్ ఆఫ్ ద మంత్గా మనం 80 రూపీస్ రేంజ్లో చేసినట్టున్నాం దీన్ని ఫస్ట్ టైం October 9th, 2020 నేను లాంగ్ టర్మ్ పిక్గా 40-43 రేంజ్లో ఇవ్వడం జరిగిందండి. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 1.5 year నౌ. బట్ స్టిల్ 8 crores మాత్రమే డెట్ ఉన్న లాంగ్ టర్మ్కి మంచి వ్యూ ఉన్న కంపెనీ అండి. ఇట్ ఈజ్ ట్రేడింగ్ ఇన్ ఫారిన్ కంట్రీస్లో కూడా దీని యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ దే ఆర్ హ్యావింగ్ ఏ ఐటీ బేస్డ్ ప్లాట్ఫామ్స్, నెట్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ టు సెల్ సమ్ గూడ్స్. అని మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ కార్స్ అండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి అయితే వీళ్ళు సెల్లింగ్ ప్లాట్ఫామ్స్ని డిజైన్ చేసి ఇచ్చే కంపెనీస్ అనమాట. సో దిస్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, యూ కెన్ హోల్డ్ ఇట్. సో రేపటికి ఇంట్రాడే గురించి మీరు అబ్జర్వ్ చేయాల్సిన కంపెనీస్ చూసినట్టయితే ఐఈఎక్స్ అండి. ఐఈఎక్స్ ఈరోజు రెడ్డిష్గా క్లోజ్ అయింది, బట్ రేపు దీంట్లో బుల్లిష్గా ఉండే అవకాశం ఉంది వన్స్ ఇట్ ఈస్ బ్రేక్స్ 200 లెవెల్స్. గేల్ అండి, గేల్ ఈరోజు బేరిష్గా క్లోజ్ అయింది, రేపు కూడా బేరిష్గా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది, బేరిష్గా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది వన్స్ ఇట్ ఈస్ ట్రేడ్ బిలో 145 లెవెల్స్. పీవీఆర్ అండి, పీవీఆర్లో రిజల్ట్స్ అనేవి కాస్త డిసప్పాయింటెడ్గా కనిపించినప్పటికీ మనకి హోప్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి, థియేటర్స్ అనేవి ఓపెన్ అయ్యాయి కాబట్టి హోప్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఈరోజు 4% ర్యాలీ అనేది కనిపించిందండి. సో రేపు దీంట్లో కూడా మనకి 1775 లెవెల్స్ కంటే ఎబో ఓపెన్ అయినట్టయితే యూ కెన్ గో బులిష్ సైడ్ అండి. మదర్సన్ సుమీలో చూసినట్టయితే ఈరోజు రికవరీ అనేది కనిపించిందండి, బట్ దిస్ ఈజ్ నాట్ ఏ మేజర్ రికవరీ. దిస్ ఈజ్ ఇన్నర్ క్యాండిల్, బేబీ క్యాండిల్. యూ కెన్ సీ బేరిష్ క్యాండిల్ తర్వాత బులిష్ క్యాండిల్ అనేది నెగిటివ్గా స్మాల్గా కనిపించింది. సో రేపు దీంట్లో నెగిటివ్నెస్ ఉండే ఛాన్స్ ఉంది వన్స్ ఇట్ ట్రేడ్స్ బిలో 120 లెవెల్స్. సో దీస్ 4 స్టాక్స్ యూ కెన్ అబ్జర్వ్ అండి. అండ్ 2 స్టాక్స్ గురించి అడిగిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి ట్రేడ్ ఇన్ పాజిటివ్ ఫర్ టుమారో మేబీ, బట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వాలండి. గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతేనే 16,100 కంటే బిలో ఓపెన్ అవుతేనే మనకి బులిష్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. 16,000ని మరీ స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తే కనుక బేరిష్నెస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. స్టిల్ మనం ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్లో చూసుకున్న వీక్నెస్ అనేది అయితే ఉంది. ఎఫ్ఐఐ స్టిల్ సెల్లింగ్ దేర్ స్టేక్. ఐ హోప్ దిస్ ఈస్ టేకింగ్ లాంగ్ టైమ్ అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.